బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలపై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 1 వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఇప్పటి వరకు ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, హైకోర్టు గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేసి మెయిన్స్ పత్రాలు రివాల్యుయేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పులో పేర్కొనడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల పేపర్ను రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రీవాల్యుయేషన్ చేసిన తర్వాత దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 రిజల్ట్స్ లో అంటే గ్రూప్ 1 ప్రకటించినటువంటి రిజల్ట్స్ లో అవకతవకలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కొందరు విద్యార్థులు, ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చింది. పిటిషన్ లో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంశాలంటే ప్రధానంగా గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం సంబంధించినటువంటి ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కానీ ఏవైతే పేపర్స్ ను దిద్దేటువంటి ఇన్విజిలేటర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాబట్టి తెలుగు వాళ్ళకి, ఉర్దూ వాళ్ళకి చాలా వరకు మార్క్స్ తక్కువ వచ్చాయనేటువంటిది ప్రధాన అభియోగం. అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ లాంటి కొన్ని మహిళలకు సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కేవలం మహిళలను మాత్రమే ఎగ్జామ్స్ రాయించారు. దాంట్లో 50 నుంచి 70% పైగా దాంట్లో మెయిన్స్ కు క్వాలిఫై అయ్యారు. దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటువంటిది మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు ప్రస్తుతానికైతే తీర్పును వెల్లడించింది. ఈ మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశం గతంలో కూడా ఇచ్చింది. మళ్ళీ అదే ఆదేశాలను జారీ చేసింది. ఒకవేళ రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని, రీవాల్యుయేషన్ తర్వాత వచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఫలితాలు ఉంటాయో వాటిని వెల్లడించాలని చెప్పినప్పటికీ ఒకవేళ ఆ స్టేజ్ లో కూడా సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి, ఇప్పుడున్నటువంటి వాటిని పూర్తిగా రద్దు చేయాలని కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు చాలా మందికి మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్లకు ఇంటర్వ్యూ అయిపోయింది. చాలా మందికి అన్ని రకాల సర్టిఫికేషన్, వెరిఫికేషన్ అయిపోయింది. ఈ సందర్భంలో ప్రస్తుతానికి హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కీలకం కానుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్స్ పరీక్ష రివాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ఒకవేళ వెల్లడించాలని చెప్పినటువంటి కోర్టు ఆదేశాలతో పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒకవేళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట్లా చేయకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలన్నటువంటి ఆదేశాన్ని కూడా ఇచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు ప్రకటించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రస్తుతానికి రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షా పేపర్లను రీవాల్యుయేషన్ చేసే విధంగా ముందుకు వెళ్లాలని, రీవాల్యుయేషన్ చేసిన తర్వాత దాని ఆధారంగానే ఫలితాలు వెల్లడించాలని, ఒకవేళ సాధ్యం కాకపోతే పరీక్షలు ఖచ్చితంగా మళ్ళీ నిర్వహించాలి, ఇది పూర్తిగా రద్దు చేయాలి. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా పూర్తిగా రద్దు చేస్తూ ఆదేశాలు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇక గ్రూప్ 1 కు సంబంధించినటువంటి దానిపైన పూర్తిగా రద్దయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఫర్దర్ గా ఇంకా దీంతో ఆగిపోతారా లేదంటే ఇంకా ముందుకు వెళ్తారా అనేటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో పిటిషనర్ వేసినటువంటి పిటిషన్దారులు ఎవరైతే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం ఉంటుందో అనేటువంటి కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 8 నెలలు డెడ్ లైన్ పెట్టినటువంటి హైకోర్టు 8 నెలల్లోపు రీవాల్యుయేషన్ చేయండి, 8 నెలల్లోపు రీవాల్యుయేషన్ చేయడం వీలు కాకపోతే మళ్ళీ పరీక్షలు నిర్వహించండి, ఈ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కీలకం కానుంది. దీని మొత్తంలో గతంలో ప్రకటించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా రద్దు చేస్తూ
హైకోర్టు ఈ పిటిషన్ అలో చేసింది. మొత్తానికి ఎవరైతే గతంలో గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళు వేసినటువంటి పిటిషన్ కావచ్చు, ఇటు మహిళా కళాశాలలో రాసినటువంటి ఎగ్జామ్ ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ కావచ్చు, వాటన్నింటినీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఖచ్చితంగా గ్రూప్ 1 లో అవకతవకలు జరిగాయనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తూ దాదాపు మరో 8 నెలల కాలం ఇచ్చింది. ఆ 8 నెలల లోపు డెడ్ లైన్ పెట్టినటువంటి హైకోర్టు టీజీపీఎస్సీకి 8 నెలల లోపు ఒకవేళ అది పూర్తి కాకపోతే, వాళ్ళు ఇచ్చినటువంటి సమయం సరిపోకపోతే పరీక్షలు రద్దు చేస్తూ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పుతో మరి ఇంతటితో ఇక్కడ ఎవరైనా పిటిషన్లు ఆగిపోతారా, లేదంటే మళ్ళీ ఫర్దర్ గా సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేటువంటిది తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికే అయితే భాస్కర్, అంటే రీవాల్యుయేషన్ చేసి ఫలితాలు వెల్లడించడం వీలు కాకుంటే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు చెప్పింది. అంటే మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తే ర్యాంకింగ్ లిస్ట్ లో ఉన్న వారి పరిస్థితి ఏంటి, నష్టపోయే అవకాశం ఉందా? పూర్తిగా ఇప్పుడు జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ పూర్తిగా రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ ఫ్రెష్ గా రద్దు చేయాలి, లేదంటే ఫ్రెష్ గా ఎగ్జామ్స్ పెట్టాలి. అట్లా సాధ్యం కాకపోతే రివాల్యుయేషన్ చేయమని చెప్పింది. అది కూడా 8 నెలల్లో డెడ్ లైన్ పెట్టినటువంటి కోర్టు 8 నెలల్లో మీకు రీవాల్యుయేషన్ చేయడం అయితే వీలైతే చేయండి, లేదంటే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం గ్రూప్ 1 లో ఏదైతే ఈ రీవాల్యుయేషన్ కి సంబంధించింది కావచ్చు, ఇటు వచ్చినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, పూర్తిగా అన్ని రద్దయిపోయినట్టే లెక్క. ఇక గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు అన్నింటినీ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో గతంలో జరిగినటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, మెయిన్స్ రిజల్ట్స్ కావచ్చు, వీటన్నింటి ఆ ర్యాంకింగ్ అన్నీ కూడా పూర్తిగా రద్దు చేసిన కిందకే వస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థుల్లో చాలా టెన్షన్ మొదలైంది. ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు పూర్తయినటువంటి నేపథ్యంలో తుది నియామకాలు పెండింగ్ లో పెట్టడంతో పెద్ద ఎత్తున వాళ్ళకి గందరగోళం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ లో పూర్తి స్థాయిలో దీంట్లో అవకతవకలు జరిగాయనేటువంటి పిటిషనర్లు ఏవైతే ఉన్నారో ఆ పిటిషన్ ను హైకోర్టు అలో చేసింది. ఇక పరీక్షలు నిర్వహిస్తారా, మరో 8 నెలల కాలంలోపు అది పూర్తి చేసి మళ్ళీ లేదంటే ర్యాంకింగ్ సరిచేస్తారు అనేటువంటిది మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా 8 నెలల్లోపు ఒకవేళ అది ఆ రీవాల్యుయేషన్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేటువంటిది రద్దు అవుతుంది. కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ వేయాలి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ర్యాంక్స్ కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి అంటే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, పూర్తిగా రద్దు అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ అది 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేసి కోర్టుకు అప్రోచ్ కావాలి, లేదంటే మళ్ళీ ఫర్దర్ గా సుప్రీంకోర్టుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఈ టెన్షన్ తో పూర్తిగా ఎగ్జామ్ రాసి మేము క్వాలిఫై అయ్యాం, మాకు మరో 4 రోజుల్లో పోస్టింగ్ వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళందరికీ ప్రస్తుతానికి సుఖేదేందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇట్లాంటి చర్యల ద్వారా, వాళ్ళు తీసుకుంటున్నటువంటి అనేక రకాల తప్పుడు నిర్ణయాల ద్వారా ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థుల భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.